Welcome to GV Tech Talks podcast. మొక్కలకు ఆకులే ఫుడ్ ఫ్యాక్టరీలని మన అందరికీ తెలుసు. కానీ ఆకుపచ్చగా నున్నగా కనిపించే ఆకు లోపల నిజంగా ఏం జరుగుతుంది? అదొక చిన్న ప్రపంచం. ఈరోజు మనం ఒక జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలోని కొన్ని భాగాలను తీసుకుని ఈ సూక్ష్మ కర్మాగారం యొక్క బ్లూ ప్రింట్ను కొంచెం విడమరిచి చూద్దాం. అసలు దాని నిర్మాణం వెనుక ఉన్న ఇంజనీరింగ్ అద్భుతమేంటి? దాని రహస్యాలను ఛేదిద్దాం. సరిగ్గా చెప్పారు. అది కేవలం ఒక ఆకు కాదు, అదొక అత్యంత సమర్థవంతమైన సోలార్ పవర్ ప్లాంట్. ప్రతి చిన్న భాగం ఒక నిర్దిష్టమైన పని కోసం పక్కాగా డిజైన్ చేయబడింది. సూర్యుడి శక్తిని పట్టుకోవడం దగ్గర్నుండి గాలిని లోపలికి పీల్చుకుని ఆహారాన్ని తయారుచేసి మిగతా భాగాలకు పంపడం వరకు అంతా ఒక పక్కా ప్రణాళిక అన్నమాట. ఈరోజు మనం ఆ ప్లాన్ను లోతుగా పరిశీలిద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. నాకు చిన్నప్పటినుంచి ఒక డౌట్. చాలా ఆకుల పైభాగం కింది భాగం కన్నా కొంచెం ముదురు ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఎందుకుంటుంది? ఏదో నూనె రాసినట్టు. దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇక్కడే ప్రకృతి డిజైన్లో ఉన్న తెలివి మనకు కనిపిస్తోంది. మొక్కకు కావలసింది సూర్యరశ్మి. అది పైనుండే కదా పడేది. కాబట్టి సూర్యరశ్మిని గ్రహించే సోలార్ ప్యానెల్స్ లాంటి క్లోరోప్లాస్ట్లన్నీ ఆకు పైభాగంలోనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. ఓ, అలాగా. అందుకే ఆ డార్క్ కలరా? అవును. ఎక్కువ క్లోరోప్లాస్ట్లు అంటే ఎక్కువ పత్రహరితం. అందుకే ఆ ముదురు ఆకుపచ్చ రంగు. ఇక ఆ మెరుపు అంటారా, అది కూడా కాంతిని మరింత సమర్థవంతంగా పట్టుకోవడానికే. అంటే గరిష్ట ప్రయోజనం కోసం చేసిన ఒక తెలివైన ఏర్పాటన్నమాట. మరి ఆకు మధ్యలో కనిపించే ఈ ఈనెల సంగతేంటి? అవి కేవలం ఆకు చిరిగిపోకుండా దానికొక షేప్ ఇవ్వడానికేనా, లేక వాటికి వేరే పని కూడా ఉందా? మంచి ప్రశ్న. కేవలం ఆకారం, బలం మాత్రమే కాదు, అవి ఆ మొక్క యొక్క లైఫ్ లైన్. ఒక సిటీకి వాటర్ పైపులు, డ్రైనేజ్ పైపులో ఎలా ఉంటాయో ఈ ఈనెలు కూడా దాదాపు అలాంటివే. వీటిలో రెండు రకాల పైప్లైన్లుంటాయి. ఒకటి జైలం, అంటే XYLM. జైలం అంటే ఇది వాటర్ సప్లై లైన్లాగా? ఖచ్చితంగా. ఇది వేర్ల నుండి నీటిని, మినరల్స్ను ఫ్యాక్టరీ అయిన ఆకు వరకు తీసుకువస్తుంది. ఓకే, మరి రెండోది? రెండోది ఫ్లోయం, PHLOEM. ఇది ఆకులో తయారైన ఆహారాన్ని, అంటే షుగర్స్ని మొక్క యొక్క ఇతర భాగాలకు, అంటే కాండానికి, వేర్లకు, పండ్లకు అన్నింటికీ సరఫరా చేస్తుంది. అద్భుతం. అంటే ఒకేసారి ఆకుకు ఒక అస్థిపంజరంలా పనిచేస్తూ ముడిసరుకును తీసుకురావడానికి, తయారైన ఉత్పత్తిని పంపిణీ చేయడానికి రెండింటికీ హెల్ప్ అవుతాయన్నమాట. అవును. ఒకే నిర్మాణానికి బహుళ ప్రయోజనాలు. అదే ప్రకృతి గొప్పదనం. సూపర్. ఇప్పుడు మనం అసలు ఫ్యాక్టరీ లోపలికి వెళ్దాం. ఈ ఆకుపచ్చ రంగుకు కారణం క్లోరోఫిల్ అని మనకు తెలుసు. ఇంగన్ హౌజ్ అనే శాస్త్రవేత్త ఆకుపచ్చని భాగాలే కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయని నిరూపించారని మన సోర్సులో ఉంది. ఇంతకీ ఈ క్లోరోఫిల్ ఆకులో ఎక్కడ దాక్కునుంటుంది? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఆకులో లక్షలాది కణాలుంటాయి. ప్రతి కణంలోనూ క్లోరోప్లాస్ట్ అనే చిన్న చిన్న భాగాలుంటాయి. ఈ క్లోరోప్లాస్ట్లే అసలైన కిచెన్స్. క్లోరోఫిల్ అనే ఆకుపచ్చని పిగ్మెంట్ ఈ కిచెన్స్లోనే ఉంటుంది. ఓ, అంటే ఒక ఫ్యాక్టరీ లోపల వేల కొద్దీ చిన్న చిన్న కిచెన్స్ ఉన్నాయన్నమాట. ఈ క్లోరోప్లాస్ట్ నిర్మాణం ఎలా ఉంటుంది? మనం చూడలేం గదా, కొంచెం ఊహించుకునేలా చెప్పగలరా? తప్పకుండా. కంటికి కనిపించని ఆ క్లోరోప్లాస్ట్ను ఒక కిచెన్గా ఊహించుకోండి. దాని చుట్టూ ఒక గోడలాంటి పొర ఉంటుంది. లోపల రెండు ముఖ్యమైన విభాగాలుంటాయి. ఒకటి గ్రానా. ఇవి ఒకదానిపై ఒకటి పేర్చిన నాణేల దొంతరలా కనిపిస్తాయి. రెండోది స్ట్రోమా. ఇది ఆ కిచెన్లో ఖాళీగా ఉన్న ప్రదేశమంతా నిండి ఉన్న ఒక ద్రవంలాంటి పదార్థం. నాణేల దొంతరలు, ద్రవం. ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి వీటి పనులేంటి? రెండూ ఒకే పని చేస్తాయా, లేక వేర్వేరు పనులు చేస్తాయా? ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ రెండింటి మధ్య అద్భుతమైన కోఆర్డినేషన్ ఉంటుంది. గ్రానా ఒక సోలార్ స్టవ్ లాంటిది. ఇది సూర్యుడి కాంతిశక్తిని పట్టుకుని దాన్ని వాడుకోగల రసాయన శక్తిగా, అంటే ఎనర్జీ ప్యాకెట్స్గా మారుస్తుంది. ఎనర్జీ ప్యాకెట్స్, ఓకే. అవును. ఈ ప్రాసెస్లోనే నీటి అణువును విడగొట్టి ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. మనం పీల్చే ప్రాణవాయు ఇక్కడే పుడుతుంది. ఓకే, అంటే గ్రానా పనిశక్తిని తయారు చేయటం. మరి స్ట్రోమా? స్ట్రోమా అనేది అసలైన వంట జరిగే ప్రదేశం.
గ్రానా తయారుచేసిన ఆ ఎనర్జీ ప్యాకెట్స్ని వాడుకుని గాలిలోంచి తీసుకున్న కార్బన్ డయాక్సైడ్తో పిండి పదార్థాలను అంటే అసలు సిసలైన ఆహారాన్ని తయారుచేస్తుంది. ఈ వంటకు నేరుగా సూర్యరశ్మి అవసరం లేదు, కానీ గ్రానా ఇచ్చిన శక్తి మాత్రం కావాలి. వావ్! అంటే ఒకే చిన్న కణాంగంలో శక్తిని గ్రహించే యూనిట్, ఆ శక్తితో ఆహారాన్ని వండే యూనిట్ రెండూ పక్కపక్కనే పనిచేస్తుంటాయి. ఇది ఆలోచిస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అయితే ఇక్కడ నాకో ప్రశ్న. వంటకు కార్బన్ డయాక్సైడ్ కావాలన్నారు. అది స్ట్రోమా వరకు అంటే ఆకు లోపలికి ఎలా వెళ్తుంది? దానికేమన్నా స్పెషల్ డోర్స్ ఉన్నాయా? ఉన్నాయే. అవే పత్రరంధ్రాలు లేదా స్టొమాటా. ఇవి ఆకుల అడుగుభాగంలో ఉండే కొన్ని లక్షల సూక్ష్మమైన రంధ్రాలు. ఇవి ఆకు యొక్క ముక్కు, నోరు లాంటివి అన్నమాట. కార్బన్ డయాక్సైడ్ లోపలికి రావడానికి, కిరణజన్య సంయోగక్రియలో తయారైన ఆక్సిజన్ బయటకు పోవడానికి ఇవే దారులు. అయితే ఈ స్టొమాటా తెరుచుకుని ఉండటం మొక్కకు చాలా అవసరం. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది కదా. ఒక తలుపు తెరిచి ఉంటే లోపలికి గాలి రావడమే కాదు, లోపలున్నది బయటకు కూడా పోతుంది. మొక్క విషయంలో నీరు ఆవిరి రూపంలో బయటకు పోతుంది కదా. ఇది మొక్కకు నష్టం కాదా? చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. ఇది ప్రకృతి ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లల్లో ఒకటి. అవును, స్టొమాటా తెరుచుకున్నప్పుడు బాష్పోత్సేకం అంటే ట్రాన్స్పిరేషన్ అనే ప్రక్రియ ద్వారా చాలా నీరు ఆవిరైపోతుంది. ఇది ఒక రకంగా నష్టమే. అందుకే ఎడారి మొక్కలు ఏం చేస్తాయంటే తమ స్టొమాటోను పగలు మూసి రాత్రుళ్ళు తెరుస్తాయి. కాని ఈ నీటి నష్టంలో కూడా ఒక అద్భుతమైన ప్రయోజనం దాగి ఉంది. నీటిని కోల్పోవడంలో ప్రయోజనమా? అదెలా? ఆకులు నీటిని ఆవిరి రూపంలో బయటకు పంపినప్పుడు ఆకులలో ఒక రకమైన చూషణ పీడనం అంటే సక్షన్ పుల్ ఏర్పడుతుంది. మనం స్ట్రాతో జ్యూస్ తాగినప్పుడు ఎలాగైతే పీలుస్తామో అలాగే ఈ పీడనం వేర్ల నుండి నీటిని వందల అడుగుల ఎత్తున ఉన్న చెట్ల పైభాగాల వరకు లాగడానికి సహాయపడుతుంది. ఓ మై గాడ్! అంటే గాలిని పీల్చుకోవడానికి తెరిచిన ద్వారాలే నీటిని పైకి లాగే పంపులుగా కూడా పనిచేస్తున్నాయన్నమాట. ఇదొక అద్భుతమైన ట్రేడ్ ఆఫ్. నమ్మశక్యంగా లేదు. ఇప్పటివరకు మనం ఆహారం తయారు చేసే ఆకుల గురించే మాట్లాడుకున్నాం. కానీ కొన్ని ఆకులు చాలా చిత్రంగా ప్రవర్తిస్తాయి. ఉదాహరణకు అత్తిపత్తి మొక్క, మిమోసా ప్యూడికా. నేను చిన్నప్పుడు దాని ఆకుల్ని ముట్టుకుని చాలా ఆడుకునేవాణ్ణి. మనం తాకగానే సిగ్గుపడినట్టు ముడుచుకుంటాయి. దాని ఆకు నిర్మాణంలో ఏమైనా స్పెషాలిటీ ఉందా? ఇక్కడే జీవశాస్త్రంలోని వైవిధ్యం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అత్తిపత్తి ఆకుల కాడల అడుగున పల్విని అనే ఉబ్బిన భాగాలుంటాయి. వాటిని మనం ఒక రకంగా హైడ్రాలిక్ జాయింట్స్ అనుకోవచ్చు. సాధారణంగా వీటిలోని కణాలన్నీ నీటితో నిండి గట్టిగా ఉండి ఆకులను నిటారుగా ఉంచుతాయి. మరి మనం తాకినప్పుడేం జరుగుతుంది? మనం ఆకును తాకినప్పుడు ఒక రకమైన ఎలక్ట్రికల్ సిగ్నల్ అంటే విద్యుత్ సంకేతం ఆకంతా ప్రయాణిస్తుంది. ఇది జంతువుల నరాల వ్యవస్థంత వేగంగా కాకపోయినా మొక్కల ప్రమాణంలో చాలా వేగవంతమైనది. ఈ సిగ్నల్ పల్విని దగ్గరికి చేరగానే కొన్ని హార్మోన్లు విడుదలవుతాయి. దానివల్ల పల్వినిలోని కణాలలోంచి నీరు వేగంగా పక్క కణాల్లోకి పంప్ చేయబడుతుంది. ఓ, అంటే ఆ జాయింట్స్లో ప్రెషర్ తగ్గిపోతుందన్నమాట. ఖచ్చితంగా. నీటి పీడనం కోల్పోగానే ఆ కణాలు పటుత్వం కోల్పోయి ఆధారం లేక ఆకులు టక్కున కిందికి వాలిపోయి ముడుచుకుంటాయి. కొద్దిసేపటి తర్వాత నీరు తిరిగి ఆ కణాల్లోకి చేరగానే మళ్లీ యథాస్థితికొస్తాయి. వావ్! ఇది కేవలం ఒక స్పందన కాదు. గడ్డి తినే జంతువులు వచ్చినప్పుడు తనను తాను ఒక ఎండిపోయినా ఆకర్షణ లేని మొక్కలా చూపించుకుని తనను తాను రక్షించుకోవడానికి ఏర్పరచుకున్న ఒక అద్భుతమైన రక్షణ వ్యూహం. అంటే ఆకు నిర్మాణం కేవలం ఆహారానికే కాదు, రక్షణకు, ప్రవర్తనకు కూడా కారణమవుతుందన్నమాట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇప్పుడు నా చివరి ప్రశ్న. ఆకులు ఇంత ముఖ్యమైనవి, ఇంత సంక్లిష్టమైన నిర్మాణాలైతే అసలు ఆకులే లేని మొక్కలు ఎలా బతుకుతున్నాయి? ఇది కొంచెం విరుద్ధంగా అనిపించడం లేదా? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఒక వ్యవస్థ ప్రాముఖ్యత అది లేనప్పుడే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి చక్కటి ఉదాహరణ కస్కుట, మనం పిలుచుకునే బంగారు తీగ. అదొక పరాన్నజీవి మొక్క. దానికి ఆకులుండవు, క్లోరోఫిల్ కూడా దాదాపుగా ఉండదు. అందుకే అది కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు. మరి అదెలా బతుకుతుంది? దానికి పోషణలా లభిస్తుంది? దాన్ని మనం మొక్కల ప్రపంచంలోని దోపిడీ దొంగ అనొచ్చు. అది ఇతర మొక్కల మీదకి ప్రాకి హాస్టోరియా అనే తన ప్రత్యేకమైన వేర్లతో ఆ మొక్క కాండంలోకి చొచ్చుకుపోతుంది.
ఆ తర్వాత ఆ మొక్క కష్టపడి తయారు చేసుకున్న ఆహారాన్ని, వేర్ల నుంచి తెచ్చుకున్న నీటిని నేరుగా పీల్చేసుకుంటుంది. అది తన స్వాతంత్ర్యాన్ని కోల్పోయి బతకటం కోసం పూర్తిగా మరొక మొక్కపై ఆధారపడాల్సి వస్తోందన్నమాట. ఇది ఆకుల ప్రాముఖ్యతను మరింత స్పష్టంగా తెలియజేస్తోంది. ఈరోజు మనం ఆకు నిర్మాణాన్ని చాలా లోతుగా పరిశీలించాం. అది కేవలం ఒక భాగం కాదు, దానికదే ఒక సంపూర్ణ ప్రపంచమని అర్థమైంది. బయటికి కనిపించే ఈనెలాంటి లాజిస్టిక్స్ నెట్వర్క్ నుండి కంటికి కనిపించని క్లోరోప్లాస్ట్ల వంటి సోలార్ పవర్ యూనిట్ల వరకు ప్రతి నిర్మాణమూ ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో పనిచేస్తోందని తెలిసింది. అవును, ఆకు అనేది ప్రకృతి చేసిన ఒక ఇంజనీరింగ్ అద్భుతం. శక్తిని సృష్టించడం, ఆహారాన్ని తయారు చేయడం, రవాణా చేయడం, తనను తాను రక్షించుకోవడం. ఇన్ని పనులను ఒకే నిర్మాణంలో ఇమర్చడం నిజంగా అసాధారణం. దాని నిర్మాణం, పనితీరు రెండూ జీవపరిణామానికి ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తాయి. ఈ విశ్లేషణ ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న. మనకు అందించిన పాఠ్యపుస్తకంలోనే ఒకచోట ఎరుపు లేదా పసుపు రంగు ఆకులున్న మొక్కలు కూడా కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి అని ఉంది. క్లోరోఫిల్ ఆకుపచ్చగా ఉంటుంది, అది లేకపోతే ఆహారం తయారు కాదని మనమింతసేపు చెప్పుకున్నాం. మరి అలాంటప్పుడు ఈ రంగురంగుల ఆకులున్న మొక్కలు ఆహారాన్ని ఎలా తయారు చేసుకోగలుగుతున్నాయి? ఆ ఆకుపచ్చని క్లోరోఫిల్ను అవి ఎక్కడ దాచిపెడుతున్నాయి? వాటి ఆకుల అంతర్గత నిర్మాణంలో దాగి ఉన్న రహస్యమేమై ఉంటుంది? ఆలోచించండి.